చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, అందులోంచి వెన్న తీయాలి, కాయాలి, నెయ్యి వస్తుంది. నెయ్యి మాత్రం పాలలోనేనా ఉంది, ఉండబట్టేగా వచ్చింది. మరి ఉన్నది ఎందుకు కనపడలేదు అంటే నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడింది. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా? ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా? ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది? అది భక్తి. వెంపర్లాడాలి, అయ్యా నువ్వు కనపడవయ్యా, కనపడవయ్యా, కనపడవయ్యా అని అడగాలి. కనపడవయ్యా, కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు. పోరిపిచ్చాడా, తెలియక ఇన్నాళ్ళు తిరిగావు కదూ, అవి కాదు మార్గాలు. నాణ్యపంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదని తెలుసుకో, ఇది ముందు చెప్తాడు. అందుకే మనం పూజ అంతా చేసేటప్పుడు కూర్చుంటాం, మంత్రపుష్పానికి నిలబడతాం. ఎందుకంటే అక్కడ సత్యప్రకటన అవుతుంది.